అందరికీ నమస్తే. నా పేరు తులసి చందు. మీరు ఇప్పటిదాకా బెంగాల్ గ్రేట్ ఫెమైన్ గురించి వినకపోతే గనక ఒకసారి ఖచ్చితంగా గూగుల్ చేసి చూడండి అని చెప్తున్నా. ఎందుకంటే ఎముకల గూళ్ళ లాంటి మనుషులు తిండి కోసం కిలోమీటర్ల కొద్దీ నిలబడ్డ క్యూ లైన్లు మన కంటికి కనిపిస్తాయి. బెంగాల్ మహాకరువు వల్ల 40 లక్షల మంది ప్రజలు తినడానికి తిండి లేక చనిపోయిన మహా విషాదం అది. నిజానికి 1943లో వర్షాభావ పరిస్థితులు, కరువు వల్ల ఆహార కొరత వచ్చి చనిపోయారా అంటే అలా ఏం లేదు. రెండో ప్రపంచ యుద్ధం వల్ల అప్పుడు పండిన పంటల్ని మొత్తం ఇంగ్లాండ్కు తరలించారు. ఇక్కడున్న వ్యాపారులు అత్యాశకు పోయి కృత్రిమ కొరత సృష్టించడం వల్ల జరిగిన మహా విషాదం అది. ఆ మహా విషాదం గురించి తెలుసుకున్న తర్వాత ప్రస్తుతం కేంద్రం తీసుకొని వచ్చిన 3 వ్యవసాయ కొత్త చట్టాలని గురించి ఆలోచిస్తే గనక ఇప్పుడు ఢిల్లీ రైతులు చేస్తున్నది వాళ్ళ ఉద్యమం మాత్రమే కాదు, దేశాన్ని ఆకలి చావుల్లోకి నెట్టకుండా కాపాడే మహా ఉద్యమం ఇది అని మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అందుకు మనం చేయాల్సిందల్లా కేంద్రం తెచ్చిన చట్టాల్లో ఏముందో క్షుణ్ణంగా అర్థం చేసుకోవడమే. లాఠీలు, బాష్పవాయువు గోళాలు, నీటి పిరంగులను ఎదిరించి అవి తమపై ప్రయోగించిన పోలీసుల దాహం, ఆకలి తీరుస్తూ పార్లమెంటు ముందు పాలకులను నిలదీస్తూ పెట్టుబడిదారులకు తలుపులు తెరిచే నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ అదిగో అదిగో ఆ రైతన్నలు పోరు పైరుకు నారు పోశారు, ఆ ఆకుపచ్చ యుద్ధ వీరులు. నటి కంగనా రనౌత్ లాంటి బీజేపీ మౌత్ పీస్లకు ఇదొక పెయిడ్ ఉద్యమం లాగా, వాళ్ళంతా ఖలిస్తాన్ తీవ్రవాదుల్లాగా కనిపించవచ్చు. కానీ ఈ చట్టాలను కొనసాగిస్తే ఎంత పెద్ద స్టార్లకైనా సరే భవిష్యత్తులో తినడానికి డబ్బులు తప్ప మెతుకులు ఉండవు అనేది రైతులు చెప్తున్నమాట. जब मानेगा तब जाएगा। पक्का डेरा है, 6 महीने का राशन हमारे पास है। हाँ 6 महीने का। हाँ बहुत सीध भी हो जाएगा तो कोई बात नहीं होगा। हाँ हो जाएगा हो जाएगा हो जाएगा। और आपके जिले से और लोग आ रहे हैं क्या? बड़ी दुनिया ही है। हाँ सारी दुनिया आ गया है। हाँ हाँ सारी दुनिया आ गया। ఈ చట్టాల గురించి తెలుసుకునే ముందు ఒక్క విషయాన్ని మనం గ్రహించాలి. రైతుల జీవితాల్లో, భారతీయ వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావడమే ఈ 3 వ్యవసాయ చట్టాల లక్ష్యం అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే చెప్తున్నారు. నిజంగా అంత గొప్ప చట్టాలు ఇవి అయినప్పుడు వాటిని రూపొందించే ముందు రైతులు, రైతు సంఘాల అభిప్రాయాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? ఏకపక్షంగా పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ఈ 3 వ్యవసాయ బిల్లుల్ని మూసువాని ఓటుతో ఆమోదింపజేశారు. సరే పోనీ ఆ తర్వాత అయినా సరే ఆ బిల్లుల మీద పార్లమెంటులో ఎందుకు చర్చ కూడా పెట్టలేదు? చర్చకు అవకాశమే ఇవ్వకుండా పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేశాక ఈ 3 బిల్లుల్ని రాష్ట్రపతి ఆమోదించారు. అందుకే ఆంక్షలను, కరోనా పరిస్థితుల్ని, పులిలాంటి ఢిల్లీ చలిని లెక్క చేయకుండా సుదీర్ఘ పోరాటానికి రైతులు దిగారు. మన దేశంలో గతంలో ఉన్న ఒక మార్కెటింగ్ వ్యవస్థను మనం అర్థం చేసుకోలేకపోతే రైతుల సమస్య, ఇప్పుడు రైతులు ఎందుకు పోరాటం చేస్తున్నారో మనం అర్థం చేసుకోలేము. రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయడానికి ఏపీఎంసీలు అంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీలు దేశవ్యాప్తంగా 6,000 దాకా ఉన్నాయి. అక్కడ లైసెన్స్ ఉన్న వ్యాపారులు పన్ను కట్టి పంటలను కొనుగోలు చేస్తారు రైతుల నుంచి. వ్యాపారులు ఎవరు కూడా రైతుల నుంచి పంటను కొనకపోతే ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి ఆ పంటను కొనుగోలు చేస్తుంది. రైతుల పెట్టుబడికి తగిన లాభాన్ని కూడా కలిపి ఈ కనీస మద్దతు ధరను ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ప్రస్తుతం వరి, గోధుమ, పత్తి, కంది, పెసర, మినప లాంటి 18 రకాల పంటలకు ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అమల్లో ఉంది. రైతులు మార్కెట్ బయట ప్రైవేట్ వ్యక్తులు కూడా తమ పంటల్ని అమ్ముకోవాలన్నా కూడా ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఖచ్చితంగా డిమాండ్ చేసే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. దానికి కాస్త అటు ఇటుగా మాత్రమే వాళ్ళు తమ పంటను అమ్ముకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న మార్కెట్ వ్యవస్థ వల్ల రైతులకి భారీ లాభాల వరద రాకపోయినా నష్టాల బురదలో కూరుకుపోకుండా మాత్రం బయటపడే పరిస్థితి ఉంది. ఇంత ఉన్నా కూడా రైతును దళారీలు, మార్కెట్ ఏజెంట్లు మోసం చేస్తూనే ఉన్నారు అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు. మధ్య దళారీల దోపిడీ పోతేనే రైతు లాభపడతాడన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. మరి ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం ఆ మధ్య దళారీల పీడను తొలగించిందా లేదా కొత్త పీడను సృష్టిస్తుందా? కేంద్రం తెచ్చిన 3 చట్టాల్లో మొట్టమొదటిది వ్యవసాయానికి స్వేచ్ఛాయుత మార్కెట్ ని కల్పించే చట్టం. రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా, ఎంత ధరకైనా అమ్ముకోవచ్చు అనేది ఈ చట్టం గురించి ప్రభుత్వం ప్రధానంగా చెప్తున్న అంశం. ఈ చట్టం తీసుకురావడానికి ముందు కూడా రైతులు తమ పంటని ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్ముకోవచ్చు. మన ఊర్లలో కూడా రైతులు ఏ ఆదిలాబాద్ నుంచో, శ్రీకాకుళం నుంచో, హైదరాబాద్ గానీ, చెన్నై గానీ తమ పంటని తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు. రోడ్ ట్యాక్స్ ఒక్కటి కట్టుకోవాలి, ఇప్పుడు రోడ్ ట్యాక్స్ కట్టే పని లేదు. అప్పుడు దేశంలో ఏ వ్యాపారి కూడా
అంత స్వేచ్ఛగా వెళ్ళిపోయి లైసెన్స్ లేకుండా కొనుగోలు చేయడానికి లేదు. కానీ ఇప్పుడు ఏ వ్యాపారైనా సరే ఏ రాష్ట్రం నుంచి దేశంలో ఏ మూల నుంచి నేరుగా రైతు దగ్గరకు వచ్చి పంటలను కొనుగోలు చేసుకొని తీసుకెళ్లడానికి తలుపులు బార్లా తెరిచింది ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించింది రైతులకు కాదు వ్యాపారులకు అనే విషయాన్ని మనం ఎట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకోవాలి. దీన్నే కేంద్రము వన్ నేషన్ వన్ మార్కెట్ అని చెప్తోంది. అంటే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నేరుగా రైతు దగ్గరికే వ్యాపారం వచ్చేస్తాడు కాబట్టి రైతులు కొన్నాళ్ల పాటు మార్కెట్ యార్డుకు వెళ్ళకపోతే ప్రభుత్వాలకు మార్కెట్ యార్డులు భారం అయిపోతాయి, వాటి నిర్వహణ ఖర్చు కూడా వృధా. కాబట్టి క్రమంగా మార్కెట్ యార్డులు అనేటివి మూతపడిపోతాయి. కొత్త చట్టంలో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఏమైనా ఉందా అంటే అట్లాంటిది ఏమీ లేదు. గతంలో కూడా చట్టంలో మినిమం సపోర్ట్ ప్రైస్ లేకపోయినా కూడా అప్పుడు ఇదంతా అమలు చేయడానికి ఒక పగడ్బందీ వ్యవస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేది కాబట్టి ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ని ప్రభుత్వమే వర్తింపజేసింది. ఇకపై ఆ వ్యవస్థ ఉండదు కాబట్టి ఎంఎస్పి అనే మాటే ఉండదు అనేది రైతులు ప్రధానంగా ఆందోళన చెందుతున్న అంశం. అప్పుడు బడా వ్యాపారి ఏ రేటు చెప్తే ఆ రేటుకు మాత్రమే పంటను తెగనమ్ముకోవాలి, లేకపోతే ఇంకొక మార్గమే లేదు. ఎందుకంటే వ్యాపారి ఒక ఏరియాకు వచ్చాడు అంటే ఆ ఏరియా మొత్తాన్ని, ఆ ఏరియాలో ఉండే మొత్తం రైతుల్ని తన చేతుల్లోకి తీసుకొని కోట్ల రూపాయలని ఒక ప్రాంతం మీదనే పెట్టి అక్కడున్న రైతు మరో ప్రాంతానికి లేకుండా వెళ్లకుండా చేస్తారు. కాబట్టి ఇష్టమున్నా లేకున్నా కూడా అదే వ్యాపారికి రైతులంతా పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితిని నిర్బంధంగా ఈ చట్టం అనేది కల్పిస్తుంది. రెండో చట్టం కాంట్రాక్ట్ ఫార్మింగ్ లేదా ఒప్పంద వ్యవసాయ చట్టం. ఈ చట్టం రైతులతో బడా కార్పొరేట్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకోవచ్చు అని చెప్తుంది. అంటే ప్రైవేట్ కంపెనీలు రైతులతో అగ్రిమెంట్ చేసుకుని పెట్టుబడులు పెడితే రైతులు ఆ అగ్రిమెంట్ల ప్రకారమే పంటలు పండించాలి. పంటకి ఎంత ధర చెల్లించేది ఆ రైతుకి ఆ వ్యాపారికి మధ్య చేసుకునే ఆ ఒప్పందంలో ముందే నిర్ణయిస్తారు. ఆ తర్వాత ధరలు పెరిగినా ధరలు తగ్గించినా అదే రేటుకు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. అంతా బానే ఉంది కదా, దీంట్లో లోపమేముంది అనిపిస్తుంది. కాస్త డీటెయిల్గా తెలుసుకుంటే ఇది ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. కార్పొరేట్ ఒప్పంద వ్యవసాయంలో వ్యాపారి తనకు బాగా అమ్ముడుపోయే పంటలు మాత్రమే సాగు చేస్తాడు. అంటే రైతు తన అవసరాల కోసం ఇప్పటిలాగా తనకు నచ్చిన పంటల్ని పండించుకోలేడు. దీంతో రైతు ఆహార భద్రతే ప్రమాదంలో పడిపోతుంది. అంతేకాదు వాళ్ళు చెప్పిన మోతాదులోనే రసాయన ఎరువులు వాడాలి. దీంతో పంట పొలాలు సారం లేనివిగా, లేకపోతే ఆ సారాన్నంతా కార్పొరేట్ కంపెనీలు పిండేసుకునేలాగా ఒక నిర్జీవంగా తయారవుతాయి. అంటే రైతుకు తన తిండికి తన పొలానికి గ్యారంటీనే లేదు. పైగా ఈ ఒప్పందం రైతుని ఒక కార్పొరేట్ జీతగాడిలాగా, ఒక కార్పొరేట్ బానిసలాగా మార్చేస్తుంది అనేది రైతులు ఆందోళన చెందుతున్న అంశం. ఈ ఒప్పందాన్ని రైతు ఉల్లంఘించినా వ్యాపారి ఉల్లంఘించినా ప్రత్యేక ట్రిబ్యునల్లో తేల్చుకోవాల్సి వస్తుంది. సాధారణ సివిల్ కోర్టులకి వెళ్ళడానికి లేదు. 1 ఎకరము 2 ఎకరాలున్న బక్క రైతులు ఈ దిక్కుమాలిన ఒప్పందం నాకొద్దు అని చెప్పి మధ్యలో వదిలేసినట్లయితే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ మీద భారీగా నష్టపరిహారం వేసే అవకాశం ఉంటుంది. ఇందుకు పెద్ద ఎగ్జాంపుల్ పంజాబ్, గుజరాత్లలో ఇప్పటికే జరిగిన సంఘటనలున్నాయి. మనం లొట్టలేసుకుని తినే లేస్ ప్యాకెట్లను తయారు చేసే పెప్సీ కంపెనీ హైబ్రిడ్ ఆలుగడ్డల్ని కనుక మీరు పండిస్తే మేము మంచి ధర ఇస్తాము అని చెప్పి రైతులతో ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత ప్రపంచ మార్కెట్లలో ఆలుగడ్డల ధరలు తగ్గిపోవడంతో అంత ధర మేము ఇప్పుడు చెల్లించలేము అని చెప్పి చేతులు ఎత్తేసింది. అయినా సరే రైతులు ఆ కంపెనీల మోసం మీద కోర్టులకు వెళ్ళలేదు. పంజాబ్ లో రైతులతో ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇదే పెంపుని గుజరాత్లో కొంతమంది రైతులు ఆలుగడ్డలు సాగు చేస్తుంటే వాళ్ళు సాగు చేసే ఆలుగడ్డలకి పేటెంట్ హక్కు మా పెప్సీ కంపెనీకి మాత్రమే ఉంది అని చెప్పి వాళ్ళ మీద ఒక్కో రైతు మీద ₹1,00,00,000 దావా వేసింది. కోర్టు నోటీసులు పంపించింది. దీని మీద పెద్ద ఎత్తున దుమారం రేగి పెప్సీని ఇండియాలో బాయ్కట్ చేయాలి అని సోషల్ మీడియాలో బయట విస్తృతంగా ఒక పెద్ద ఉద్యమం రావడంతో చివరికి భారత్ అనే పెద్ద మార్కెట్ ని పోగొట్టుకోలేక ఆ కేసు నుంచి వెనక్కి తగ్గింది. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ రైతులతో నీలిమందు పండించే ఒక ఒప్పందాన్ని చేసుకుంది. అది చాలా ఫేమస్. అక్కడ రైతులు ఎవరు కూడా నీలిమందు తప్ప ఇంకొక పంటే పండించడానికి వీల్లేదు అని చెప్పి మొత్తం అక్షర జ్ఞానం కూడా లేని రైతుల దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు. దీంతో వాళ్ళు తిండి గింజలు పండించుకోలేక ఆహార భద్రతకే ముప్పొచ్చి చివరికి ఆకలితో అలమటించాల్సిన భయంకరమైన అనుభవాలు
మన దేశంలో చాలానే ఉన్నాయి. అందుకే కార్పొరేట్ కంపెనీలతో రైతుల ఒప్పందాలు అంటే అవి కంపెనీలకే ప్రయోజనం తప్ప మామూలు ప్రజలకి రైతులకి ఎట్లాంటి ప్రయోజనం ఉండదు అనేది ఈ 2-3 ఇన్సిడెంట్లను బట్టి రైతులు చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే అంత బలమైన పోరాటాన్ని ఉద్యమాన్ని లేవనెత్తారు. మూడోది నిత్యావసర వస్తువుల సవరణ చట్టం. గతంలో నిత్యావసర వస్తువుల్ని కానీ ఆహార ధాన్యాలని కానీ ప్రభుత్వం తప్ప ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా భారీగా నిల్వ చేసుకోవడానికి వీల్లేదు. మొనోపొలీ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ MRTP విధానం అమల్లో ఉండేది. కొత్త చట్టం ఆ నియంత్రణలన్నీ కూడా ఎత్తేసింది. రైతు ఎంత పంటైనా స్టోర్ చేసుకోవచ్చు అనేది ఈ చట్టంలో పెట్టారు. స్టాక్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు, నచ్చినప్పుడు ధర బాగా వచ్చినప్పుడు మార్కెట్కి రిలీజ్ చేసి అమ్ముకోవచ్చు అని చెప్పారు. కానీ మన దేశంలో చిన్న రైతు కానీ పెద్ద రైతు కానీ అట్లా పంటను స్టోర్ చేసి పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయా? ఉన్న కోల్డ్ స్టోరేజ్లన్నీ కూడా వ్యాపారుల చేతుల్లోనే ఉంటాయి. సరుకుని భారీగా నిల్వ చేసుకునే అవకాశం ఖచ్చితంగా వ్యాపారులకే ఉంటుంది. అదే జరిగితే వ్యాపారులు మొత్తం సిండికేట్ అయిపోయి కృత్రిమ ధరల్ని సృష్టిస్తే రైతులు వినియోగదారులు భారీగా నష్టపోతారు. ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా ప్రభుత్వం వెంటనే కలగజేసుకోదు. కూరగాయలు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు 50%, 100% పెరిగిన తర్వాత మాత్రమే ప్రభుత్వం కలగజేసుకొని వాటి నియంత్రణకు పూనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏడాది 150 రూపాయలు ఉన్న కందిపప్పు నెక్స్ట్ ఇయర్ 300 రూపాయలకి చేరినప్పుడు ప్రభుత్వం కలగజేసుకుంటుంది. అట్లాంటప్పుడు వ్యాపారులు ఏం చేస్తారు? అది 300కి చేరనివ్వకుండా 299 రూపాయలకి అమ్మారనుకోండి, అప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. ₹1 తక్కువకి వాళ్ళ దోపిడీ, మ్యాక్సిమం దోపిడీని వాళ్ళు కొనసాగిస్తారు. అంతేకాదు, మన దేశంలో కంటే కూడా విదేశాల్లో మంచి ధరలు వస్తున్నాయి అంటే ఇక్కడ ఆహార అవసరాలు, ఇక్కడ ప్రజల అవసరాలు, వీటిని పట్టించుకోకుండా కార్పొరేట్ కంపెనీలు లాభాల కోసం విదేశాలకు నిత్యావసర సరుకుల్ని అమ్ముకోవడం మొదలైతే అది మొత్తం దేశ ఆహార భద్రతకే పెద్ద ముప్పుగా మారుతుంది. కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే రిటైల్ చైన్ లో ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, రేపు రాబోయే కాలంలో విదేశాల నుంచి వచ్చేటువంటి బహుళజాతి సంస్థలు కావచ్చు, మొత్తం వినియోగదారీ మార్కెట్ ని కబ్జాలో పెట్టుకోవడానికి, ఆహార ఉత్పత్తుల మీద, గ్రామీణ ఉత్పత్తుల మీద కబ్జా సాధించడానికి తోడ్పాటునిచ్చే విధంగా ఈ చట్టాలు ఉండబోతున్నాయి. అందుకే ఈ చట్టాలన్నీ కూడా కేవలం రైతాంగానికి వ్యతిరేకమైనవి మాత్రమే కాదు, భారతదేశ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి, మొత్తం భారతదేశ ఆర్థిక స్వాతంత్ర్యానికి, ఆహార భద్రతకి ప్రమాదాన్ని తెచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వమే కార్పొరేట్ కంపెనీలకి కొమ్ము కాసేలాగా చట్టాలను తీసుకొని వచ్చినప్పుడు వాటిలో ఉండే లొసుగుల్ని వాడుకోనివ్వకుండా ఆపడము ఎవరికి సాధ్యమవుతుంది? ఆహార భద్రతకు ముప్పు లేకుండా చూడడం కనీసం ప్రభుత్వాలకి సాధ్యం అవుతుందా పరిస్థితి చేయి దాటిపోయినాక అనే అనుమానాలు ఈ చట్టాలని అర్థం చేసుకున్నాక ఖచ్చితంగా మనకు కలుగుతాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ చట్టాల గురించి అందుకే తెలుసుకోవాలి. రోడ్లపైకి వచ్చి జీతాలు పెంచమని ఆందోళన చేసే ఉద్యోగులు, లేకపోతే రకరకాల ఆర్టీసీ కార్మికులు కానీ, లేకపోతే ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, లేదా జూనియర్ డాక్టర్లు, ఇట్లాంటి సమస్య కాదు ఇది. ఇది తిండి తినే ప్రతి ఒక్కరి సమస్యగా మారుతుంది. ఇవాళ ఢిల్లీలో రైతులు లాఠీ దెబ్బలు తింటున్నారు అంటే మనకు అన్నం పెట్టాలి అనే వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి అనేది మనం ఖచ్చితంగా గుర్తించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ప్రజల మీదే ఉంటుంది. ఆ బాధ్యతని మనం నిర్వర్తించాలి. ఇది ఇవాళ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్.